ఈరోజు నేను టమాటా గుడ్డు కూర చూపిస్తున్నానండి. వచ్చేయండి. టమాటా గుడ్లు ఈ పులుసుకి కావాల్సింది ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, కారం, కొద్దిగా పసుపు, అంతేనండి. వీటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఆయిల్ పోసుకున్నానండి. ఉల్లిపాయలని వేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి. వీటికి కారం కన్నా ఈ పచ్చిమిర్చి బాగుంటుందండి. మసాలా కారం కన్నా పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది. కొంచెం కారం తగ్గించి ఈ పచ్చిమిర్చి కారమే మనకి ఈ కూరకి రావాలండి, అప్పుడే బాగుంటుంది. కొంచెం చింతపండు పక్కన పెట్టుకున్నాను, మీకు చూపించడం మర్చిపోయాను. కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసేద్దామండి. తర్వాత పైన కొంచెం మళ్ళీ వేద్దాం. అది పక్కన తీసి పెట్టుకున్నాను. ఇది కొంచెం కాడలతో ఉన్న కొత్తిమీరని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి. గరిటెని మార్చేసానండి, ఎందుకంటే ఇది గరిట ఇలా పెట్టడం వల్ల గీతలు పడిపోతున్నాయండి. అందుకని మళ్ళీ ఇదిగో ఇది పెట్టాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు స్టవ్ మీద ఎంత పడిపోయింది. తర్వాత కారం, కారం చూసారా, బాగా వేగింది కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. పచ్చిమిర్చి చూసారా బాగా వేగిందండి అన్నీ. ఇప్పుడు కారం ఇవన్నీ బాగా కూరకు పడుతుంది. సాల్ట్ వేసుకుందాం. చూడండి సాల్ట్. వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ టమాటా ప్యూరీని వేసుకుందాం. ఇదిగోండి. ఇప్పుడు మనం కలుపుకుందామండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇవన్నీ ఇప్పుడు సాల్ట్ చూసుకుందాం. సరిపోయిందండి. మూత పెట్టుకుందాం.
కొంచెం బబుల్స్ వచ్చే వరకు తీసి మళ్ళీ చింతపండు రసం వేద్దామండి. మూత పెట్టేసాను, తర్వాత చూపిస్తాను. ఏమండి, మూత తీసి చూద్దాం. ఇదిగోండి, ఇది చూసారా బాగా ఇది బాగా మరుగుతుంది కదండి. ఇదిగోండి, సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదే కొంచెం తీగా ఉందండి టమాటా, అందుకనే నిమ్మకాయ ఎక్కువ కూడా వేసుకోకూడదండి చింతపండు. ఇదిగోండి నిమ్మకాయ సైజు అంతా. నేనేమో చింతపండు రసం తీసి పెట్టుకున్నాను అనమాట. టమాటా కానీ పుల్లది అయితే మనం వేయక్కర్లేదు. నేను మటుకు కొంచెం ఇదిగోండి వేసేస్తున్నాను. ఇది గట్టి పెట్టాను, ఇదిగోండి ఇలా వేసుకున్నాను. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి, కారంగా. ఈ పచ్చిమిర్చి దీంతోనే చేసాం కదా, ఇది ఎక్కువగా పచ్చిమిర్చి కారం అండి. బాగుందండి, సూపర్. సాల్ట్ అన్నీ సరిపోయింది. తర్వాత దించే ముందు కొత్తిమీరని కొంచెం వేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసం వేసాను కదండి, మరిగాక మనం గుడ్లు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టాలి, లేకపోతే పచ్చవాసన వస్తుందండి. ఇది పులుసు వేసాం కదా, మనం మూత పెడదాం. మూత తీసి చూద్దామండి. అన్నీ పైకి తేలిపోయింది. చూసారండి, ఉడుకుతుంది. కూరగాయ టైంలో అయిపోయింది. ఒక్కొక్కటి ఎగ్స్ వేసుకుందామండి. తర్వాత అంతేనండి, ఇప్పుడేమి మనం కలపకూడదండి. ఇందులోని ఇలా ఎగ్స్ వేసుకున్నాం కదా, మనం ఏం కలపకూడదు. ఇదే కుక్ అవుతుంది, మళ్ళీ మనం మూత పెట్టుకోవడం. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. మూత పెట్టేస్తున్నాను, తర్వాత చూపిస్తాను. మూత తీసి చూద్దామండి. చూసారండి, ఆయిల్ అంతా ఎలా తేలిందో. అయిపోయినట్టే అండి. కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. అంతేనండి, కూర అయిపోయింది. ఏమండి, అయిపోయినట్టే కూర. స్టవ్ కట్టేస్తున్నాను. అయిపోయిందండి.
అదే అండి, ఇవాళ చూశారు కదండి ఈ వంట. ఇది టమాటా గుడ్డు ఇలాగా కొట్టి మన గుడ్డును కొట్టి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలాగ అయిందండి. ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.